రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ నాయకులు చేపట్టిన నిరంతర పోరాటం సార్థకమైంది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించిన నిరసన దీక్షకు స్పందన లభించింది. నిరసనకు స్పందించిన జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష సమస్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తక్షణమే ఎంఆర్ఓ నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా స్థానిక ప్రజల పరిపాలన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి ఎంఆర్ఓకు శుభాకాంక్షలను తెలియజేశారు. శాల్వాలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. నెల రోజులుగా రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో సహా మిగతా సిబ్బంది లేక నెల రోజులుగా ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజలకి అండగా ఉండి భరోసానిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ సమస్యని పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, తదనంతరం మరి ధర్నా నిర్వహించి వారి దృష్టికి తీసుకుపోగానే 4-5 రోజులలోనే ఈ సమస్యని పరిష్కరించి రామగుండం కార్యాలయానికి నూతన తహసీల్దార్గా రవీందర్రావు గారిని నియమించడం జరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, మిగతా సిబ్బందిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 నుంచి 4 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఇక్కడ మరి కింది అధికారులు లేకపోతే కూడా పని ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మరలా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా కూడా ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద మరి ప్రభుత్వంపై పోరాడి ప్రజల హక్కుల కొరకు, ప్రజల అవసరాల కొరకు నిరంతరం కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే కూడా సూచన చేస్తూ ఉన్నాము. మరి అధికారులు లేక ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వీటిని మరచి మీరు మరి ప్రజల ఓట్లతోటి గెలిచి ఏదైతే సింపతితోటి 3-4 సార్లు ఓడిపోయినామని అయ్యో పాపం అని చెప్పి ఏదైతే ప్రజలు ఓట్లేసినరో వాళ్ళను మోసం చేసేటువంటి ప్రక్రియను మానుకొని ప్రజల అవసరాలను తీర్చేటువంటి మరి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తీసుకోవాలని చెప్పి సూచన చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుర్వలక్ష్మి నరసయ్య, పద్మ, తడగొండ నరసయ్య, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్, కొమ్ముగట్టయ్య, ఓరకొండ అపర్ణ, వెల్తూరు సరిత, రాజయ్య, అంకరి భరత్, ఎరుగురాల శివకుమార్, శారద, బియ్యాల మహేందర్, మాన ప్రభాకర్ రెడ్డి, జక్కన బాలు, జక్కుల పద్మ, హర్ష తదితరులు పాల్గొన్నారు.